హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ చైత్ర. ఈరోజు రాయలసీమ స్పెషల్ కజ్జికాయలు చూపిస్తున్నానండి. పుట్నాల పప్పుల గ్లాస్ నిండా, దానికంటే కొంచెం తక్కువ బెల్లం. స్వీట్ సరిపోకపోతే ఇంకా ఈక్వల్గా వేసుకోవచ్చు, అందుకని మేము కొంచెం తక్కువ వేసుకున్నాము. షుగర్తో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. సో యాలకులు, కొబ్బరి చిన్న ముక్కలు వేసి వాటితో కలిపి మిక్సీకి వేసుకోవడమే. మొత్తం 4 పొడిలాగా చేసి పెట్టుకొని, ఇంకా మనం పైకి రేకుకి పూరి పిండిని తీసుకోవచ్చు, మైదా తీసుకోవచ్చు. మా రాయలసీమలో పేని రవ్వ అని ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా పైకి తీసుకోవచ్చు. పేని రవ్వ లేదని మేము పూరి పిండి తీసుకున్నాము. ఇంకా అలా చిన్నగా చపాతీలాగా చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేస్తూ ఉండాలి. ఇలా చేత్తో అల్లుకోవచ్చు, చెక్కతో, ఇలా అన్నమాట. అలా చిన్నగా సిమ్లోనే కాల్చుకోవాలి. ఇవి సిమ్లో కాల్చుకుంటేనే ఇదన్నమాట. ఒకటి ఆన్లైన్లో బుక్ చేశారు, అది సరిగా రాలేదు, అందుకని చెప్పి నేను చేత్తోనే చేస్తున్నాను. ఇంకా పాతకాలంలో చెక్కలు కూడా ఉండేవి, ఇంకా అది కాదు, చేత్తో అలా ప్రెస్సింగ్ చేసుకుంటూ రావాలి. అలా నిదానంగా చాలా డిజైన్గా బాగా కనిపిస్తుంది. అతికిస్తే ఏమో కొంచెం డ్రై అయితే ఊడిపోతుంది అనమాట. అలా మెలక పెడితే ఇంకా అసలు ఊడవదు. అదే సిమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా బాగుంటుంది అనమాట. మంటలో కాల్చుకుంటే ఏంటంటే పైన అలానే ఎర్రగా అయిపోతుంది, లోపల కాలదు. ఫస్ట్ డే సెకండ్ డే బాగుంటుంది, థర్డ్ డేకి వచ్చేసరికి గట్టిగా ఉంటుంది అనమాట. అదే కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటే డీప్గా బాగా కాలిద్ది, కాలినప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పొడి టచ్ అయితే అస్సలు అతుక్కోదు, అప్పుడు మళ్ళీ తడి చేసుకోవాలి. అందుకని పొడి కొంచెం తక్కువ పెట్టుకోవడమే ట్రై చేయండి. ఎక్కువ పెట్టినా అస్సలు అతుక్కోదు, ఏమాత్రం టచ్ అయినా అస్సలు అతుక్కోదు. ఇంకా అందుకని కొంచెం హెల్తీగానే పెట్టుకొని అలా ప్రెస్ చేసుకుంటే ఇంకా అతుక్కుపోతుంది. ఇంకా దానికి మనం డిజైన్ చేసుకోవాలి. నా పక్కన వాళ్ళు కూడా నాకు చూపి నేను చేస్తా అంటే చూపిస్తూ ఉన్నా, వాళ్ళని వీడియో తీస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. సరిగా రాలేదు, ఒక 4-5 వేస్ట్ అయినాయి. ఇంకా అని చెప్పి ఇంకా ఇలా వేస్ట్ అవుతాయని చెప్పి ఇంకా వాళ్ళు చపాతీ రుద్దే వాళ్ళు చపాతీ రుద్దుతున్నారు, నేను అల్లుతున్నా, ఒకరు కాలుస్తున్నారు. ఇంకా ఊరి దగ్గర ఇంకా పల్లెటూరులో అంటే కామన్ కదా, ఇంకా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఒకరికొకరికి ఇష్టమైనటివి. ఊరి దగ్గర ఉంటే నలుగురు కలిస్తేనే చేయగలం కాబట్టి, సో అప్పుడే చేసుకోగలం ఇలాంటివి మాత్రం. ఇంకా సింపుల్గా వచ్చేటివి మాత్రం సింపుల్గా వేసుకుందాం. ఇలా చేసుకున్నాను అన్నమాట. అదే అక్క, ఇంటి పక్కన అక్క అని చెప్పాను కదా, ఆ అక్క కలుస్తూ ఉందన్నమాట. అవి ఎంత మంచి కాలితే అంత టేస్ట్ బాగుంటాయి. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. అంతకుముందు పొలంలోకి వెళితే ఎవరైనా లాస్ట్ ఒడ్లు కోసిన వాళ్ళు ఇలా ఇస్తారనమాట. మా నాన్నమ్మ ఇంటికి తెచ్చి ఇచ్చేది. చక్కెరతో ఎక్కువ అనమాట నానమ్మ తెచ్చేటివి, అప్పుడు పొలంలో ఇచ్చేవాళ్ళు. షుగర్ ఎక్కువ. ఇప్పుడు బెల్లం చేస్తున్నారు కదా, ఒకటేదో పగిలింది, అందుకని ఆయిల్ కలర్ మారింది చూడండి. అది కొంచెం జాగ్రత్తగా కొంచెం టచ్ అయ్యేటట్టు చేసుకుంటే అతుక్కుంటే అస్సలు పగలదు, నీట్గా ఉంటాయి అన్నమాట. పగిలితే ఏంటంటే ఆయిల్ అంతా నల్లగా అవుతుంది, ప్రతి కజ్జికాయ నల్లగా కనిపిస్తుంది అన్నమాట. అలా అనమాట. నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.